రాజకీయ మహాముఖులకు మరియు తెలుగుదేశ కార్యకర్తలకు సోదరులకు అందరికీ నమస్కారాలు. జగద్విఖ్యాత మహనీయులు రాష్ట్ర లక్ష్య సాధనకు ఏమి చేయాలో తెలియని అయోమయ స్థితిలో మన రాష్ట్రాన్ని కాపాడి ప్రజాపాలన అంటే ఇది అని ప్రపంచానికి చూపించిన ఘన కీర్తిశాలి మన ప్రియతమ నందమూరి తారక లక్ష్య సాధన ఏ విధంగా చేయాలో తెలియక దిక్కుల స్థితిలో ఉన్నప్పుడు రాష్ట్రం ఎలా ఉండాలి, ఎలా తీర్చిదిద్దాలి అని ప్రపంచానికి చూపించిన ఘన కీర్తిశాలి మన నందమూరి తారక రామారావు గారు. వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా అందరూ చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులైనటువంటి శ్రీ యనమల రామకృష్ణ గారు, మాజీ మంత్రి వారిని, పోలిట్ బ్యూరో సభ్యుల వారిని స్టేజీ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. పార్లమెంట్ ఎలక్షన్ కోఆర్డినేటర్ గారిని సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీద రావాల్సిందిగా అందరికీ నమస్కారం. మరి మీ నియోజకవర్గ మహానాడు సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు మనందరూ కూడా ముందుగా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే నందమూరి ఎన్టీ రామారావు గారికి పూలమాల వేసి अमरा है, 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 अमरा है. చూడండి, ఈ వైర్ టైట్గా ఉంది. చూడండి బ్రదర్, ఈ వైర్ టైట్గా ఉంది. కార్యకర్తలకు అందరికీ విజ్ఞప్తి, రాజు గారు ఎవరైనా ఈ నియోజకవర్గ మహానాడు సంస్థ మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి మీ అందరి మీద, చాలా మంది మీద అక్రమ కేసులు, చాలా ఎన్నో అరాచకాలు, మరి ఇళ్ల స్థలాల మీద కబ్జాలు ఎన్ని చేసినా సరే ఆ రోజు 5 సంవత్సరాలు కూడా గుండె ధైర్యంతో మీరెంతో ఎవరికి బెదరకుండా, ఏ పార్టీలో కూడా చేరకుండా నియోజకవర్గంలో దమ్ము ధైర్యంతో ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నారంటే తుది నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. మరి ఈ రోజున మన ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. ఈ 10 నెలల కాలంలో, ఆ రోజున 5 సంవత్సరాల కాలంలో ఎంత అరాచకాలు చేసినా ఒక్క తెలుగుదేశం కార్యకర్త కూడా వైఎస్ఆర్ పార్టీలో చేరలేదు. ఈ రోజున 10 నెలల కాలంలో ఉంటుంది.
మీకు ఎప్పుడు వెంటే ఉంటుంది. యనమల దివ్య గారు కూడా మీ అందరితో పాటు ఉంటారని దానికి ఉదాహరణ యనమల దివ్య గారు సంపాదించుకున్నటువంటి ఈ మహిళా లోకం ఇంతమంది మహిళలు రావడమే ముఖ్య కారణం కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని మీ మనందరి అభిమాన నాయకురాలు సభాధ్యక్షుడిగా వ్యవహరించి గౌరవశ్రీ ఎమ్మెల్యే గారిని ఈ సభ నడిపించవలసిందిగా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకు, నాన్నగారికి, పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీ జ్యోతుల నవీన్ గారికి, శాసన సభ్యులకు, మండల సభ్యులకు, టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడికి అశేషంగా తరలి వచ్చిన ముందు మహిళలకు, అలాగే సోదర సోదరీమణులకు నా హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు. మీడియా వారికి నా ప్రత్యేక నమస్కారాలు. మన తునిలో విజయం సాధించి సుమారు సంవత్సరం కావస్తుంది. ఈ విజయం మీ అందరి ఆశీస్సులు, దీవెనలు, కష్టం వల్ల సాధించగలిగాం. ఈ సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం అందరం చేసుకున్నాం. పెరిగిన పెన్షన్లు అందరికీ ఇస్తున్నాం. దీపం పథకం అమలు చేస్తున్నాం. అన్నా క్యాంటీన్ కట్టినాము. అలాగే ప్రతి ఊరికి రోడ్లు, డ్రైనేజ్లు వేస్తున్నాము. జాబ్ మేళా పెట్టి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాము. టౌన్లో ఎప్పుడూ లేనంత అభివృద్ధి జరుగుతోంది. మీ అందరికీ తెలుసు, వచ్చిన 11 నెలల్లోనే మీ యొక్క సహాయ సహకారాల వలన ఇంత అభివృద్ధి చేసుకోగలిగారు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఈ మహానాడు ద్వారా మళ్ళీ మనం ప్రజల సేవకు పునరంకితం అవుదాము. రేపు మే 27, 28, 29 జరిగే పార్టీ మహానాడు జయప్రదం చేసుకుందాం. మీకు నేను ప్రత్యేకంగా ఇచ్చే సందేశం ఒకటే: మీరు లేనిదే పార్టీ లేదు, మీరు లేనిదే ఈ అభివృద్ధి ముందుకు సాగదు. మీ అందరూ పార్టీకి మూల స్తంభాలు. మనం చేసిన పనిని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి వివరించి చెప్పాలి. ప్రజల మధ్య ఉండండి, వాళ్ళ సమస్యలు వినండి, పార్టీ విధానాలు వారికి వివరించి చెప్పండి. కొత్త ఓటర్లని ప్రభావితం చేయండి. అలాగే సూపర్ 6 పథకాలు తప్పగా అమలవుతాయి అందరికీ కూడా. మీ సేవే నాకు ప్రేరణ, మీ నమ్మకమే నాకు ఉత్సాహం. కానీ మనమంతా కలిసికట్టుగా ఉండాలి. మనం వర్గాలు పెంచితే చులకన అవుతాము, పార్టీ బలహీన పడుతుంది. దయచేసి గ్రూపులు కట్టవద్దు. మనమంతా ఒకటై ముందుకు సాగాలి. మన గుర్తు సైకిల్ గుర్తు. మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన పార్టీ తెలుగుదేశం పార్టీ. జై హింద్, జై తెలుగుదేశం. ఇప్పుడు తీర్మానాలు. మొదటి తీర్మానం: కోటనందూరు మండలం సాగునీటి సమస్య తీర్మానమును ప్రతిపాదించువారు శ్రీ పెంటకోట భాస్కర్ సత్యనారాయణ గారు. ఈ కోటనందూరు మండల సాగునీటి తీర్మానం ప్రవేశపెట్టడానికి నాకు ఈ అవకాశం కల్పించిన ప్రకటన నాయకులు రామకృష్ణ గారికి, అలాగే మన తహసీల్దార్ మన దివ్యమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ తీర్మానం: కోటనందూరు మండలంలో సాగునీటి కొరకు ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న అలిపూడి లైను, కోటనందూరు లైను, దిగువ కొట్టం, కామరేడు లైను, కొత్తకట్టు, రామరాజు ఆనకట్టు పడిపోయి పూర్తి స్థాయిలో అందించడం లేదు. సో రైతు స్థానంలో ఆనకట్టు నిర్మించి మరియు కేఎంఎల్ దగ్గర నిలిచిన కామినాడు ఆనకట్టు కూడా పూర్తి చేసి కోటనందూరు మండల ప్రాంత రైతులకు సాగునీటి కష్టాలు పూర్తి స్థాయిలో నివారించడానికి ప్రభుత్వం నివేదిస్తూ మన తొలి వరకు ఈ మినీ మండలం ద్వారా తీర్మానం ప్రవేశపెడుతున్నాను. దీనికి మీరందరూ మీ చప్పట్ల ద్వారా ఆమోదం తెలపాల్సిందిగా కోరుతున్నాను. మహిళా మినీ మహానాడికి తుని నియోజకవర్గం నలుమూల నుంచి చేసినటువంటి మహిళా తల్లులందరికీ కూడా మన తుని ఎమ్మెల్యే దివ్య గారి తరఫున మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే జిల్లాలో చాలా మహానాడు, మినీ మహానాడు మన రాష్ట్రంలో మహిళా మినీ మహానాడు ఇదే ఫస్ట్ అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో మహిళలే ముందుండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం మన ఎమ్మెల్యే గారు దివ్య మేడం గారు చేతుల మీదుగా
ఎమ్మెల్యే గారు కోరిక మేరకు ఈ మినిమంకి ఎంతో శుభపరిమాణం. మన తుని దశ దిశాన్ని మార్చేది మహిళా కళ్యాణాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు డియా మేడం గారు ప్రతి ఇంటికి, ప్రతి డోరు, ప్రతి గడప ఎలక్షన్లో వచ్చి మీ యొక్క స్థితిగతులు, అక్కడ ఉన్న ఊరి యొక్క పరిస్థితులు అన్నీ కూడా అవగాహన చేస్తున్నారు. కాబట్టి ఈరోజు తుని పట్టణానికి సుమారు 10 కోట్ల రూపాయలు, ఎందుకంటే తుని మున్సిపాలిటీ పుట్టిన తర్వాత రాజకీయ చరిత్రలో రామకృష్ణ గారు చరిత్ర సృష్టించిన చరిత్రని మన ఎమ్మెల్యే గారు పెద్దగా రాశారు. ఎందుకంటే తుని మున్సిపాలిటీ నాయకులు ఎవరో లేరు, ఫస్ట్ మన ఎమ్మెల్యే గారు దివ్య గారు. ఈ సందర్భంగా మనందరూ అభినందించాల్సిన ఎంతో ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి తుని పట్టణానికి ప్రత్యేకంగా రోడ్లు, డ్రైన్లు అన్నీ కూడా వారు ఎవరైతే మహిళలు బాధపడి అక్కడ వార్డులో చెప్పుకున్నారో ఆ వార్డులు అన్నీ కూడా ఈరోజు ఒకటోటి పెట్టడం జరిగింది. మొన్న తరగతిన 3 కోట్ల రూపాయలతో ప్రతి వార్డుకి 10 లక్షల రూపాయలతో డ్రైన్లు, రోడ్లు అన్నీ కూడా ప్రతిపాదన అయింది. ఈ వారంలో అవి కూడా మొదలు పెట్టేస్తాం. 3 కోట్లతో ముందు తయారైపోయాయి, ఆల్రెడీ 2-3 కోట్లతో ముందైంది. ఈ 10 కోట్లు ఇంచుమించు సుమారు ఈ రేపు ఈ ఎండింగ్ కల్లా అన్ని పనులు పూర్తి చేసి తుని పట్టణాన్ని సందర్భంగా తీర్చిదిద్దామని ఎల్లవేళ మన ఎమ్మెల్యే గారికి మనందరూ కూడా సపోర్ట్గా ఎప్పుడో నిలిచామో మేడం గారికి మీ అండదండలు ఉండాలని పార్టీ తరఫున ప్రత్యేకంగా కోరుకుంటూ, మరి ముఖ్యంగా మా తుని పట్టణానికి వరదలు వస్తే మన తాండవాల నుంచి ఇసుకపేట వరకు వరద వస్తుంది, అదే తుని పట్టణంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి మేడం గారిని ఎలక్షన్ టైంలో కోరడం జరిగింది. దాని పరంగా రెవెన్యూ వాళ్ళు కట్టాల కొండ నుంచి మన ఇసుకపేట వరకు రెవెన్యూ వాళ్ళు కట్టాలని, దానికి మహిళలు మీ అందరి సమక్షంలో మన తుని పట్టణానికి అది శాంక్షన్ చేయవలసిందిగా ఈ తుని మహానాడులో మీ అందరూ కర్తాల ధరలతో తీర్మానం చేయవలసిందిగా మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. గారికి మన అందరి ఆధారం గురువర్యులు యనమల రామకృష్ణ గారికి, రాజప్ప గారికి, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు నవీన్ గారికి, మంది ఇన్ఛార్జ్ ఇంకో పెద్ద నవీన్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే మన తుని నియోజకవర్గ పరిశీలకులుగా వచ్చేటువంటి జగదీశ్వరరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఇక్కడ విచ్చేసినటువంటి సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మగాళ్ళందరూ కూడా అవతల హాల్లో ఉన్నారు, వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా మన రామకృష్ణ గారు ఎన్టీ రామారావు గారు వెన్నట్టే ఉండి ఈరోజు మన రాష్ట్రంలో ఒక్కొక్కసారి మీద మంత్రి అవ్వచ్చు, కానీ కంటిన్యూస్ 40 సంవత్సరాలు ఒకే పార్టీలో ఒకే గుర్తు మీద అధికారంలో ఉండి, అధికారం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా కూడా మంచి పేరు సంపాదించుకొని ఈరోజు మళ్ళీ మనందరికీ కూడా తుని నియోజకవర్గం గత 3 సార్లు ఓటమి చెందినప్పుడు మళ్ళీ తుని నియోజకవర్గం గెలవాలి, గెలిస్తే ఎవరైతే బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి దివ్య గారిని తీసుకొచ్చి మనకిస్తే మన ఇంటింటికి తిప్పి మీరందరూ కూడా ఆస్వాదించారు. కాబట్టి ఈరోజు మీ అందరి ఆశీస్సులతో మన ఈ యొక్క మహానాడు మినీ మహానాడు జరుపుకోవడం జరుగుతుంది. అయితే పుష్కర కాలువ గురించి, పుష్కర కాలువ మనకి మెట్ట ప్రాంతం, మనకు నీరు లేదు, గోదావరి అని చెప్పేసి ఎన్నో సంవత్సరాల నుంచి మనం పోరాటం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే మన యనమల రామకృష్ణ గారు ఉండేటప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఈ యొక్క పుష్కర కాలువ పేరు పెట్టి మన గోదావరి నుండి మనకి తుని నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఘనత యనమల రామకృష్ణ గారిని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఆయన ఆ రోజు పేరు పెట్టేటప్పుడు పుష్కర జరుగుతున్న టైం కాబట్టి పుష్కర పెడదామని చెప్పి చెప్పి జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు తీర్మానం ఏంటంటే చాలా రోజులు మన పని అయింది కాబట్టి దాని ఎత్త వర్కులు సిల్టు అంత ఉండిపోతుంది కాబట్టి దానికి సిమెంట్ లైనింగ్ వేసి రైతులందరికీ కూడా శివల వరకు
చెందేలాగా ఈ యొక్క తీర్మానాన్ని మీరందరూ కూడా ఆమోదం చేయవలసిందిగా కోరుతున్నాం. మన రైతులందరికీ కూడా ఉపయోగపడాలంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి తేటగుంట, అవసరం, తెచ్చుకొత్తూరు ఎస్ఎస్ఎల్ వస్తుంది, అలాగే సినీపాలు, రావుకుంపాడు కూడా వస్తుంది. కాబట్టి దాన్ని సిమెంట్ లైనింగ్ చేసి మన కాలువను అభివృద్ధి చేస్తే భవిష్యత్తులో రైతులందరూ కూడా ఉపయోగపడుతుందని మీ సభ్యుల ద్వారా ఈ యొక్క తీర్మానాన్ని ఆమోదం చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. సభ అధ్యక్షులు తుని శాసనసభ్యురాలు శ్రీమతి సోదరి దివ్య గారికి, అలాగే వేదికను అలంకరించిన ఇతర మహారాజులందరికీ కూడా పేరు పేరుగా తెలియజేసుకుంటున్నాం. ఇది గ్రామానికి మహానగరికి వచ్చిన ఇచ్చేసిన గ్రామానికి సోదరులకి సోదరులకి కూటమి కుటుంబ సభ్యుల 10 ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. మరి అమోదం తీర్మానం తొలి నియోజకవర్గం, తొలింగ మండలం, వాన ప్రాంతం ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న ముప్పు గ్రామాలు వర్షం పడితే నీరు ఎట్టుకోవడానికి దారి లేక చాలా గ్రామాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. అటు కడారిపేట దగ్గర నుంచి ఇటు గడ్డిపేట వరకు 16 గ్రామాలు ఉన్నాయి. 16 గ్రామాలు వర్షం నీరు ఎటు వెళ్ళడం లేక చాలా ఇల్లులు మునిగిపోవడం వర్షంలోనే అవన్నీ కూడా మొన్న వర్షం వచ్చేటప్పుడు మేడం గారు వచ్చి పరిశీలించడం జరిగింది. మరి ఎప్పటి నుంచో ఉంది ఈ కార్యక్రమం. మరి ఆ గ్రామానికి డ్రైనేజ్ కట్టవలసిన బాధ్యత అమౌంట్ ద్వారా తెలపాలని డ్రైనేజ్ నిర్మాణం చేపట్టి సిఆర్సి ద్వారా పైప్ లైన్ వేసి సముద్రంలో కలిపేసి చేసి కోన ప్రాంత ప్రజలందరూ కూడా ముప్పు నుండి కాపాడాలని కోరుకుంటూ ఈ అమౌంట్లను తెలపడం జరుగుతుంది. అలాగే కోదాడ ఉప్పు చెరువు నందు దూరకరైన ఆక్రమణాలను కూడా తొలగించి ఆ తాగునీరు కూడా ప్రజలకు ఇచ్చి ప్రజలందరూ కూడా ఆదుకోవాలని ఈ తీర్మానాన్ని నేను బలపరుస్తూ గౌరవనీయులు శ్రీమతి శాసనసభ్యురాలు ప్రభుత్వ పైన శ్రీమతి నిర్మల దివ్య గారి అధ్యక్షతన వేదికను అలంకరించిన పెద్దలు గౌరవనీయులు రామకృష్ణ గారి సభ్యులందరికీ పేరు ఈ మినీ మహానాడు కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన మహిళా సోదరులు అందరికీ చూసినట్టు చాలా మంచిగా మీ అందరికీ ఎంతో శ్రద్ధగా ఇక్కడికి విచ్చేసిన సోదరి మహిళలకి పాత్రికేయ మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం మనందరం కలుసుకోవడం అంటే కీర్తిశేషులు గౌరవనీయులు మరి ఎన్టీఆర్ గారిని స్మరించుకోవడం ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రం తెలుగుదేశం రాష్ట్రంగా ఈరోజు రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కార్యక్రమం చేసిన ఉన్నత స్థానానికి తీసుకెళ్ళిన మరి కీర్తిశేషులు ఎన్టీఆర్ గారిని ఎప్పుడు మనం స్మరించుకుంటూనే ఉంటాం. వారి నాయకత్వంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రులు గౌరవనీయులు నారా చంద్రబాబు గారి అధ్యక్షతన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఈనాడు తుని నియోజకవర్గంలో తుని అంటేనే రాష్ట్రంలో ఒక మంచి పేరు ఉంది. ఆ నియోజకవర్గానికి పేరు తీసుకొచ్చి మన రామకృష్ణ గారు సీనియర్ నేతగా మరి వారి సమక్షంలో అధ్యక్షుడిగా దివ్య గారు కూడా ఎంతో చక్కగా పరిపాలన చేస్తూ వారి అడుగుతాడల్లో ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా మనందరం సంచరించుకున్న విషయం ఏంటంటే రామకృష్ణ గారి ఆలోచనల మేరకు తండ్రికి పెద్ద తనయురాలుగా ఈరోజు మనందరి మనలో పొందుతున్న శ్రీమతి దివ్య గారిని మనందరూ ఈరోజు ఎంతో అభినందనలు తెలియజేస్తున్న సందర్భంగా మేడం గారు చెప్పారు, పార్టీ వచ్చి 10 నెలలు అయినట్టుగా లేదు. ఎన్నో సంవత్సరాలుగా ఒక అనుభవం ఉన్న వ్యక్తిగా ఎంతో ముందుకు తీసుకెళ్తూ ఒక కార్యకర్తగా నిజంగా ఎలక్షన్స్లో ఆవిడ పడే కష్టం, ఆవిడ పడే ఇబ్బంది మనందరం చూసాం. ప్రతి ఇంటింటికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని అక్కడ కష్టం ఏంటి కావాలి నియోజకవర్గంలో అనేది ఆవిడ తీర్మానించుకొని ఆ తీర్మానాలు ఈరోజు మన ద్వారా మరి మహానాడు తెలియజేస్తున్నారు. అది చాలా సంతోషం. ప్రధాన సమస్య ఏంటంటే తుని పట్టణంలో డ్రైనేజ్ వ్యవస్థ. తుని ఏరియా పెరుగుతూ ఉంది. ఏరియా పెరగడంతో పాటు రోడ్లు ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ ఎంతో అవసరం.
దీనివల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే ప్రతి పట్టణ ప్రజలు కూడా ప్రతి ఇంటి దగ్గర కూడా డ్రైనేజ్ ఓపెన్ డ్రైనేజ్గా ఉండడం వల్ల చెత్త కూడా శుభ్రం కావాలనే ఉద్దేశంతో ఇంట్లో ఉన్న చెత్త తీసుకొచ్చి రోడ్డు మీద ఉన్న డ్రైనేజ్లో వేసే వ్యవస్థ కూడా మనం మానుకోవాలి. దానివల్ల ఏంటంటే వాటర్ స్టాగ్నెంట్ అయిపోయి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, అక్కడ సకాలంలో ఇబ్బంది పడేది మనమే కాబట్టి ఆ ఆలోచన విధానం మానుకోవాలని కొన్ని పట్టణాలు ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ వల్ల నీరు స్టాగ్నెంట్ అవడం వల్ల దోమల వలన ఎక్కువ వచ్చే వ్యాధులు డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా ఏమైనా మనం వాటి బారిన పడుతున్నాం. ఆరోగ్యం మనం చేసే పనుల వల్లే మనం అశ్రద్ధ తీసుకోవడం వల్లే ఆరోగ్యం క్షీణిస్తుంది. అటువంటి వ్యవస్థ మారడానికి కొన్ని ఏరియా పెరుగుతుంది కాబట్టి మాకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కావాలని తీర్మానం ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. మహానాడులో తప్పకుండా మీరు తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఆరవది పోలవరం రిజర్వాయర్ నుండి నీటి విడుదల కొరకు తీర్మానమును ప్రతిపాదించేవారు శ్రీ చిట్టెల శ్రీనివాసరావు గారు. సభకు నమస్కారం. అధ్యక్షుల వారి అనుమతితో ఈరోజు తీర్మానం ప్రవేశపెడుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కళల సాధనగా పోలవరం ప్రాజెక్టు ఏర్పడుతుంది. ఆ పోలవరం ప్రాజెక్టు ఎడమ మెయిన్ కాలువ ద్వారా లభ్యమగు గోదావరి నీటిని తుని నియోజకవర్గంలో రాకవానిపాలెం వద్ద లిఫ్ట్ని ఏర్పాటు చేసి తాండవ రిజర్వాయర్ కెపాసిటీ 4.4 టీఎంసీల వాటర్ను నిల్వ చేయడం ద్వారా తాండవ రిజర్వాయర్ నుండి కోట్నందూరు మండలము, తుని మండలంలో గల గ్రామాల స్వాగతను పెంచి తాండవ రిజర్వాయర్ ఆయకట్టును స్థిరీకరించి మిగులు నీటిని తుని మండలంలో గల దొండవాక, బిఎస్పేట, రాజానగరం, రాపాక, కేవో బలవరం గ్రామాల ప్రాంత రైతులకు కూడా సాగునీరుని అందించే కార్యక్రమము చేపట్టవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరట గురించి ఈ తుని మహానాడు సభల ద్వారా తీర్మానాన్ని తమ కరతాళ ధ్వనులతో ఆమోదించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. వేమవరం, అంశవరం, జిల్లేడువారి ప్రాంతాలు సాగునీరు అందిస్తుంది. ఈ ప్రాజెక్టులో ఏర్పడడం వల్ల పూర్తి స్థాయి సాగునీరు లభ్యత లేదు. ప్రాజెక్టులో పూడికి తీసి రిజర్వాయర్ నీటి సామర్థ్యం పెంచి మెయిన్ కాలువని సిమెంట్ లైనింగ్ చేసి రెగ్యులైజేషన్ చేయుటకు 29 షట్టర్లు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి పని చేపట్టి రంప ఆయకట్టుని స్థిరీకరించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఈ సభాముఖంగా కోర్టు తీర్మానాన్ని చేయడం అయింది. ఎనిమిదవది తుని పట్టణంలో 1 నుండి 10 వార్డు ప్రజల సౌకర్యం అండర్ పాస్ నిర్మాణం కొరకు తీర్మానం ప్రతిపాదించేవారు శ్రీ లంకా సునీల్ గారు. తుని తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మినీ మహానాడు కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరులకు అందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. వేదిక నిర్వహించిన పెద్దలు, ఆలోచన నాయకులు, అభిమాన నాయకులు శ్రీ హనుమ రామకృష్ణ గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన అందరి అభిమాన నాయకురాలు, తుని శాసనసభ్యురాలు, వినేశీలి విద్యావంతురాలు శ్రీ యనమల దివ్య గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ మినీ మహానాడులో తుని పట్టణానికి సంబంధించి ఇంచుమించు సుమారుగా 70,000 మంది తుని పట్టణంలో నివసిస్తున్నారు. తునిలో ఉన్న 30 వార్డుల్లో 20 వార్డులు రైల్వే ట్రాక్ ఇటువైపు, 10 వార్డులు అటువైపు ఉన్నాయి. అయితే ఈ రాకపోకలు సాగించడానికి ఈ 20 వార్డుల వారు కాంప్లెక్స్కి వెళ్ళాలన్నా లేక ఇతర ప్రాంతాలకి ఇక్కడ ప్రయాణించాలన్నా, మరి ముఖ్యంగా ఈ 10 వార్డుల ప్రజలు కూడా విద్యా అవసరాలకు, ఉపాధి అవసరాలకు, అలాగే హాస్పిటల్ కానీ వెళ్ళాలంటే ప్రధాన ముఖద్వారంగా ఉన్నటువంటి దూరు చాలా అండర్ పాస్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.
చిన్నపాటి వర్షానికే మురుగునీరుతో నిండిపోయి వ్యాధులకు అనేక సమస్యలకు కారణం అవుతుంది. కనుక మేడం గారు ఎన్నికైన అతి కొద్ది కాలంలోనే కోట్లాది రూపాయల నిధులు తెచ్చి ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తూ తుని నియోజకవర్గాన్ని ప్రజలను నడిపిస్తున్నారు. కనుక అమ్మగారి సమస్యలు అందరి సమస్యలు అడుగుతున్నాము. భూమికి మరొక అండర్ పాస్ నిర్మించి ఇప్పుడు ఉత్పన్నమవుతున్నటువంటి అనేక సమస్యల నుంచి తుని ప్రజల్ని వాటి నుంచి రక్షించవలసిందిగా కోరుతూ ఈ యొక్క తీర్మానాన్ని మహానాడు సమూహంగా తెలియజేసుకుంటూ ఈ తీర్మానానికి మీ అందరూ హర్షధ్వనులతో ఆమోదం తెలపవలసిందిగా కోరికోరి ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పాదయాత్ర తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం, జై యనమల, జై తిరిగమ్మ. 9వది కోన ప్రాంతంలో KSEZ బాధిత రైతులకు ఉపాధి కొరకు తీర్మానమును ప్రతిపాదించువారు శ్రీ చొక్క అప్పారావు మరియు మట్ట ముస్లయ్య గారు. నమస్కారం అండి. సభాధ్యక్షులు మన ఎమ్మెల్యే సూర్య మేడం గారికి, అలాగే మన గురువర్యులు మా రామకృష్ణ గారికి, అలాగే వేదికలు అలంకరించిన పెద్దలందరకు, ముఖ్యంగా ఈ మహానాడికి అంత పెద్ద ఎత్తున మహిళా స్వాధీనములు అందరూ వచ్చారు. చాలా సంతోషం అండి. అలాగే మా తీర్మానం తుని నియోజకవర్గంలో యొక్క వాన ప్రాంతంలో ఏర్పాటు చేసిన అరవిందో రిలీజు మరియు లో నీటి కాలుష్యం ఏర్పడుతున్నాయి. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ఎన్జీటీ మరియు కంపెనీలు ప్రజలకు ప్రాణహాని కలగకుండా, సముద్రంలో మత్స్య సంపద దెబ్బతినకుండా కావలసిన కాలుష్య నివారణ చర్యలు తీసుకుంటుంది. 2 భూములు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. 3 ఉపాధి కోల్పోయిన రైతు కుటుంబాలకు, రైతు కూలీలకు మరియు మత్స్యకారులకు ఈ పరిశ్రమల్లో ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించాలి. 4 కాలుష్యం వల్ల ఇబ్బందులు పడుతున్న వాన ప్రాంత ప్రజలకు ప్రత్యేకంగా రక్తపాట్లు ఇచ్చి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల యందు ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలి. 5 మత్స్యకారులకు మినీ ఆర్పాలు నిర్మించాలి. ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళటకు మహానాడు సభ ద్వారా ఈ తీర్మానం ప్రతిపాదిస్తున్నాం. ఈ తీర్మానాన్ని మేము బలపరుస్తూ ఈ మహానాడు సభకు ఆమోదించవలసిందిగా కోరుతున్నాం. ఈ అవకాశం ప్రతిసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 10వది సాగర మాల ప్రాజెక్టు నిధులు మంజూరు వరకు తీర్మానాలను ప్రతిపాదించేవారు శ్రీ అంగులూరి సుధాకర్ గారు. సభాధ్యక్షులైన దివ్యాన్ గారికి, అలాగే ముఖ్య అతిథిగా చేసిన యనమల రామకృష్ణ గారికి, ఇతర నాయకులకు పేరు పైన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఇంతటి సంగీత అవకాశం ఇచ్చిన యనమల రామకృష్ణ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో మా గ్రామం నుంచి మొట్టమొదటిగా, అలాగే నేను ఇక్కడ వచ్చినందుకు సంతోషకరంగా ఉంది. ఎందుకంటే గత గవర్నమెంట్లో కానీ మనకి రోడ్స్ విషయంలో కానీ, సీసీ రోడ్స్ అలాగే ట్రైన్స్ విషయంలో కానీ గత గవర్నమెంట్ అయితే నిధులు అయితే ఏమీ ఇవ్వలేదు. కానీ ఈ 1 సంవత్సరంలోనే మనకి కొన్ని బోర్డులు తీసుకురావడం జరిగింది. అలాగే మా పంచాయతీకి ప్రత్యేకంగా సిఎస్ఆర్ ఫండ్స్ కానీ, ఎన్ఎఫ్ఎస్ ఫండ్స్ కానీ మాకు మా చాలా చిన్న పంచాయతీ అయినప్పుడు కూడా 90 లక్షల రూపాయలు గ్రాంట్ చేశారు. అదేవిధంగా మాకు నర్సరీకి సంబంధించింది కూడా మా పంచాయతీకి 72 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేశారు. ఈ స్టేజ్ మీద ఉండి నేను వివేక్ గారు కానీ, రాజేష్ గారు కానీ, అలాగే పెద్దయ్యకి కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాకినాడ జిల్లాలో గల సముద్రం వెంబడి ఆక్వాకల్చర్ మరియు ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా కలిగిన రద్దీ దృష్ట్యా ఆయా ప్రాంత ప్రజల యొక్క రాకపోకలు మరియు రవాణా సౌకర్యముల కొరకు ప్రస్తుతం ఉన్న బీచ్ రోడ్డును అన్నవరం నుండి కాకినాడ పోర్టు వరకు 4 లైన్లు రోడ్డుగా నిర్మించవలసిందిగా కేంద్ర ప్రభుత్వం కోరటం గురించి తీర్మానం ఆమోదించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ అంగులూరి సుధాకర్. థ్యాంక్ యూ. ధన్యవాదములు. జనాలే
అందరికీ నమస్కారం. అందరూ కూడా 10 నిమిషాలు నిశ్శబ్దంగా ఉంటే కార్యక్రమాన్ని ముగించుకొని మీరందరూ కూడా భోజనాలు చేసి పత్రికా విలేకరులతో పాటు అందరూ భోజనాలు చేసి వెళ్ళాలి. ఈరోజు మనకి ఈ మహాత్మ కార్యక్రమానికి అతిథి నిర్వహించినటువంటి విజయ్ గారు, కార్యక్రమాన్ని చేసినటువంటి మన పార్లమెంట్ ఇన్ఛార్జ్, మన ఏ కార్యక్రమాన్ని పెట్టినప్పుడు కూడా వెంటనే వచ్చినటువంటి మంచి వ్యక్తులు రాజేష్ గారు, తోటనవీన్ గారు, అదేవిధంగా పిక్కా రామచంద్రరావు గారు, జగదీష్ గారు, మిగతా నాయకులందరికీ కూడా మా పార్టీకి సంబంధించినటువంటి తెలుగు సంబంధించినటువంటి ప్రముఖ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. కూర్చుంటే గొడవ చేసేది మగవాళ్ళే గొడవ చేస్తున్నాం. మనం ఎందుకు వచ్చామని తెలుసుకోవాలి. అన్ని మీటింగ్ అంటే ఇంటికి ఉపయోగపడుతుంది. అంచేత మహిళలతోటే ఈ మహానాడు జరపాలని అనుకున్నాం. మగవాళ్ళ సాయం ఉంటుంది, ఇప్పుడు సాయం లేకుండా ఉండదు. కానీ మహిళలు ఎక్కువగా మనం కూర్చుని మహిళనే గ్యాదర్ చేయాలి, మహిళనే రావాలనేటువంటి సందేశాలు పంపినట్లే నియోజకవర్గ నలుమూల నుంచి కూడా మీరందరూ కూడా ఇక్కడ విచ్చేసినందుకు మహిళా శక్తి అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే మమ్మల్ని మర్చిపోకండి భగవాన్. నేను లేకపోతే మీరు లేరు, మీరు లేకపోతే నేను లేరు. ఈనాడు ప్రత్యేకంగా మహానాడులో మనమానాడులో కార్యక్రమాలు కంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను గుర్తించి మహిళలకు అవకాశాలు కల్పించింది మన తెలుగుదేశం పార్టీ అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత మొట్టమొదటిగా మహిళలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించారు. ఎందుకంటే దాని ప్రధానమైనటువంటి ఆరోగ్యం నేను మంత్రివర్గంలో ఉన్నాను. దాని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మహిళల్ని ఒక రాజకీయ శక్తిగా తీర్చిదిద్దాలనేటువంటి ఆయన ఆలోచన. మీకు తెలుసు కదా, ఎన్టీ రామారావు మహిళా వేషం కూడా వేశారు. నర్తనశాలలో ఒక వేషం కూడా వేశారు. అంటే మహిళా శక్తిని అప్పటి వరకు కనుగొనుకుంది. మహిళలు ఎవరు బయటకు వచ్చేవారు కాదు. 82 సంవత్సరంలో 83వ సంవత్సరం ఇంచుమించి 85వ సంవత్సరం వరకు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా మీటింగ్లు కూడా పెద్ద మహిళలు వచ్చేవారు కాదు. ఎప్పుడైనా మీటింగ్ పెట్టుకుంటామంటే మగవాళ్ళ మీటింగ్ వస్తే ఆడవాళ్ళ గుమ్మాల దగ్గర నుంచి చూసేవారు, గుమ్మాల లోపల వెళ్ళి బయటకు వచ్చేవారు కాదు. ఆ యొక్క పద్ధతిని మార్చగలిగినటువంటి శక్తి ఒక్క ఎన్టీ రామారావు గారికి అన్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే రాజకీయంలో ప్రవేశించడానికి ఎన్టీ రామారావు గారు అవకాశం ఇచ్చారో అంతకుముందు పరిపాలించిన వాళ్ళు దాదాపు 30 సంవత్సరాలు పరిపాలించారు. ఎవరు కూడా ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. ఎన్టీ రామారావు గారిని ఏంటంటే మహిళలు సమాజంలో సగభాగం ఉన్నారు. భర్తలో సగభాగం ఉన్నట్టే సమాజంలో కూడా మీకు సగభాగం ఉన్నారు. నాయకత్వం వచ్చింది. ఆ నాయకత్వం వచ్చేటప్పటికి మీకు ఒక రకమైనటువంటి సాధికారత సంపాదించుకున్నాం. మీరు సంపాదించుకోవడానికి కారణం ఎవరంటే ఒక ఎన్టీ రామారావు గారు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది చాలా రకాలుగా చెప్తారు. ఎవరైనా ఏదైనా సందర్భంలో అసలు మహిళకి రిజర్వేషన్ కల్పించారా మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. అది చేయగలిగినటువంటి ఒక్క తెలుగుదేశం పార్టీ చేయగలిగింది. ఆ రోజు మహిళలకు రిజర్వేషన్ స్థానిక సంస్థలో కల్పించారు కాబట్టి దీనికి రావడానికి అదే కారణం, ముఖ్యమైనటువంటి కారణం. అంచేత రాజకీయమైనటువంటి శక్తి వచ్చింది. మేము కూడా పోటీ చేయగలం. మేము కూడా మగవాళ్ళతో సహా సమానంగా మేము కూడా పోటీ చేయగలము, గెలవగలనేటువంటి ఉద్దేశంతో. ఇప్పుడు మీరు ఇక్కడ చూశారు, దివ్య ఇక్కడ ఎమ్మెల్యే
గవర్నమెంట్ విప్పు సత్యబాబు గారు అక్కడ ఎమ్మెల్యే, అనిత్ గారు అక్కడ ఎమ్మెల్యే, ఈ మూడు మొత్తం ఆక్రమించేసారు వాళ్ళ మహిళలు. మాకు ఎవరికి చూడలేదు. ఎందుకంటే ఆ రోజు మీకు రాజకీయ రిజర్వేషన్ కల్పించడం ద్వారా, స్థానిక సంస్థల్లో మీకు అవకాశం కల్పించడం ద్వారా ఈనాడు రాష్ట్ర స్థాయికి ఎదగలిగిన శక్తి వచ్చింది. అందరూ చేయకపోవచ్చు. ఆ శక్తి ఉన్నటువంటి కుటుంబానికి ఉంటాయి, వాళ్ళకి అవకాశం వచ్చింది. కొంతమంది సర్పంచులు అయ్యారు, కొంతమంది మండల ప్రెసిడెంట్ అయ్యారు, కొంతమంది జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యారు. మన టైంలోనే అయ్యారు జిల్లా పరిషత్ చైర్మన్లో రిజర్వేషన్ పెట్టడం వల్ల. తర్వాత మామూలుగా అయితే అవ్వచ్చు. మొట్టమొదటిగా స్థానం కల్పించినటువంటి ఎన్టీ రామారావు గారు, ఆయన ఉద్దేశంతో ఈ మహానాడు మన కడపలో జరుగుతూ ఉంది. మనకి ఇక్కడ నియోజకవర్గాల్లో మహానాడు జరుగుతుంది. 22వ తారీఖున జిల్లా మహానాడు జరుగుతుంది. 27, 28, 29 కడపలో మహానాడు జరుగుతుంది. 28వ తారీఖు ఎన్టీ రామారావు గారి జన్మదినం. ఆ రోజు ఘనంగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు, జన్మదిన ఉత్సవాలు జరుగుతాయి. అంతేత అటువంటి ఎన్టీ రామారావు గారు మీకు అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి, నాయకుడిని మనం మరిచిపోకూడదు అనేది కూడా మీ మహిళా శక్తికి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఇంకేంటంటే సమాజంలో ప్రభుత్వాలకు కొన్ని అవకాశాలు కల్పించాలి. ప్రభుత్వాలు అవకాశాలు కల్పిస్తే అందరికీ మనం తట్టుకోలేము. కొంతమంది పేదవాళ్ళు ఉంటారు, మరీ నిరుపేదలు ఉంటారు, మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి, డబ్బున్న కుటుంబాలు ఉంటాయి. పెంపొందించినటువంటి పార్టీ ఏదైనా ఉంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఎన్టీ రామారావు గారు, ఈనాడు చంద్రబాబు నాయుడు గారు. అందుకనే మన ఎలక్షన్లో మీరు చూశారు. మన ఎలక్షన్ మనం చూస్తే మేనిఫెస్టోలో కూడా మీకు ప్రత్యేకమైనటువంటి రాజకీయంగా ఎదిగారో మీకు కూడా మీ పిల్లల్ని చదివించుకోవడానికి అవకాశం వచ్చింది. మీరు కూడా సమాజంలో తిరగడానికి అవకాశం వచ్చింది. తర్వాత మేము మీటింగ్కి వెళ్తూ ఉంటే 96 తర్వాత మీటింగ్కి వెళ్తూ ఉంటే ఎలక్షన్ కార్యక్రమాలు కానీ మాలో మీటింగ్ కానీ వెళ్తూ ఉంటే అందరూ ఆడవాళ్ళు వచ్చేవారు. గ్రామాల్లో మగవాళ్ళు వెనకాల ఉండి చూసేవారు, చెట్ల నీడ నుండి. అంటే అంత మార్పు తీసుకురాగలిగినటువంటి శక్తి ఒక్క తెలుగుదేశం పార్టీకి ఉందనేటువంటి మీరు గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి మీ ఊళ్ళో చూడండి, ఎప్పుడైనా మీటింగ్ పెట్టి ఆడవాళ్ళందరూ ముందుకు వచ్చేవారు, అదేవిధంగా మగవాళ్ళందరూ దూరం నుండి చూసేవాళ్ళు. అప్పుడు తెలుగుదేశం రాని ముందు ఆడవాళ్ళు ఎవరు బయటకు వచ్చే ఉంటారు, అదొక పెద్ద సిద్ధాంతంగా ఉండేది. అది కాదు, ఈ సమాజంలో ఉండేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తే ఆ అవకాశంతో తన కుటుంబాన్ని పోషించుకోవడానికి అవకాశం ఉంటుంది. పరిపాలనలో భాగస్వామ్యం కావాలి మీరందరూ చేసినది. అంటే ఈరోజు ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఇంకొకటి అయినప్పటికీ కూడా అది ఒక తెలుగుదేశం పార్టీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం, కార్యక్రమం అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంచేత మనకు ఉండేటువంటి ఇద్దరు నాయకులు కూడా ఎన్టీ రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఇప్పుడు యువ నాయకులు లోకేష్, అది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. రెండో అతి ప్రధానమైనటువంటి శక్తి యువశక్తి. ఈ యువశక్తిని కూడా ప్రధానంగా వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు తీర్చడానికే మన కార్యక్రమంలో ఎలక్షన్లో మేనిఫెస్టోలో వాళ్ళకి కొన్ని కార్యక్రమాలు పెట్టాం. 2019లో కూడా పెట్టాం, 2014లో పెట్టాం. అందుచేత ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ఒక కార్యక్రమం పెట్టారు. అదేవిధంగా వాళ్ళకి 20 లక్షల ఉద్యోగాలు కాకుండా ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వాళ్ళకి 3,000 రూపాయలు, అంతకుముందు 2,000 ఇచ్చేవాడు మన గవర్నమెంట్లో. జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసేశాడు. అంచేతనే మొత్తం దోపిడీ కార్యక్రమం తప్ప పెట్టే కార్యక్రమం లేదు జగన్మోహన్ రెడ్డికి. అంచేత మొత్తం అంతా దోపిడీ చేసే కార్యక్రమం పెట్టాడు. అంచేత ఈనాడు మనం మళ్ళీ వాళ్ళకి 3,000 రూపాయలు నిరుద్యోగం మీద ఇవ్వాలనేటువంటి ఒకటి. అదేవిధంగా రేపు వస్తున్నటువంటి కార్యక్రమాల్లో బహుశా మీరు చూస్తుంటారు, P4 ఈ యొక్క పారిశ్రామిక రంగంలో ఉండాలి. మహిళల పార్టిసిపేషన్ కానీ, అదేవిధంగా యువత పార్టిసిపేషన్ కానీ, ఉద్యోగాలే కాకుండా రాజకీయంగా కాకుండా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ 4P కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది మేనిఫెస్టోలో. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే మీకు ఇన్ని కార్యక్రమాలు, ఇంత మార్పు తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్నో సంవత్సరాలు కాదు, 43-42 సంవత్సరాల్లో ఇంత మార్పు తీసుకురాగలిగాం.
ఎంత మార్పు తీసుకురావడానికి మనం చూస్తే మరి అంతకుముందు ఎందుకు చేయలేదు, దాదాపు మధ్యలో ఎందుకు దోచుకున్నారు 5 సంవత్సరాల అధికారంలో అనేటువంటి కూడా మీరు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. 5 సంవత్సరాల్లో ఒక కార్యక్రమాన్ని చేశారు. మన తునే తీసుకోండి, మీకు తునే నియోజకవర్గంలో 5 సంవత్సరాల్లో ఒక కార్యక్రమం కూడా జరగలేదు. ఈనాడు దివ్య వచ్చినటువంటి 10 నెలలు పూర్తయితే ఇప్పటికి దాదాపు 109 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము తుని నియోజకవర్గం. ఇంకా 60 కోట్లు శాంక్షన్ అయ్యి ఉంది. 60 కోట్లు కూడా ఖర్చు పెట్టాలి. అవన్నీ కూడా ఏ విధంగా ఖర్చు పెట్టాలని చూస్తున్నాం. అంటే మొత్తం 161 కోట్ల రూపాయలు 10 నెలల్లో ఒక నియోజకవర్గంలో ఖర్చు పెట్టగలిగామంటే అది తెలుగుదేశం పార్టీ ఘనత అనేది కూడా మీకు సందర్భంగా మొదలు. ఎందుకు చేయలేకపోయారు, గత 5 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయారో మీరు ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది. మనం 10 నెలల్లోనే దాదాపు 100 కోట్ల పైన చేస్తే వాళ్ళు కనీసం 100 లక్షలైనా చేయగలిగారు. వాళ్ళు చేయలేకపోయారు. ఎందుకంటే ఈ రోజున మున్సిపాలిటీ చూస్తే శానిటేషన్ బాగోలేదన్నారు, డ్రైన్స్ బాగోలేదన్నారు. గ్రామాల్లో చూస్తే రోడ్లన్నీ అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి. రోడ్లన్నీ ఇప్పుడు మనం ఎన్ఆర్ఈ చేసి తెప్పించుకుని ఆ రోజునే ఎన్ఆర్ఈ చేసి వచ్చింది. ఆ రోజున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రాంట్లు వచ్చాయి. ఆ గ్రాంట్లు ఏమైపోయాయంటే వైసీపీ జేబుల్లోకి వెళ్ళిపోయాయి. ఆ గ్రాంట్లన్నీ కూడా ఆ వైసీపీ జేబుల్లోకి వెళ్ళిపోయాయి. కాబట్టి వాళ్ళు స్వార్థాలు వాడుకున్నారు, డైవర్ట్ చేసుకుని వాళ్ళు తీసుకోపోవడం జరిగింది. అంటే ఈనాడు మన మీద బాధ్యత పెరిగింది. మనల్ని నమ్ముకుని ఓట్లేశారు, మన ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత మనం చేయవలసిన కార్యక్రమం ఉందనేటువంటి చేస్తూ ఉన్నాం. ఒకవైపు ఖజానా ఖాళీ చేసింది ఎవరు? ఆనాడు ఉన్నటువంటి 5 సంవత్సరాల ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఖజానాను ఖాళీ చేయడమే కాకుండా సంపదంతా దోస్తున్నారు. మనకు రాష్ట్రం మీలో కనపడుతున్న పైసలు ఏమి లేనటువంటి ఇటువంటి పరిస్థితుల్లో మనం అధికారంలోకి వచ్చాం. ఎందుకు నేను చెప్తున్నా అంటే అర్థం చేసుకోవాలి. కొంతమంది విమర్శిస్తున్నారు, జగనే విమర్శిస్తున్నాడు, జగన్ మనుషులు విమర్శిస్తున్నారు. వచ్చి 10 నెలలు అయితే మీరేం కార్యక్రమాలు చేయలేదు అంటారు. ఇదే పెద్ద ఉదాహరణ. 161 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన ఒక తునికైతే ఇంక మన రాష్ట్ర వ్యాప్తంగా ఏం కార్యక్రమాలు చేశారో మీరు చూడండి. ఎందుకంటే ఈ రోడ్లన్నీ వేశాం. నేను కూడా చాలా చోట్ల రోడ్లు వెళ్ళాను. ఢిల్లీ వెళ్ళి అన్ని చోట్ల ప్రారంభోత్సవాలు చేస్తున్నారు, శంకుస్థాపన చేస్తున్నారు. ఇవన్నీ మీకు తెలుసున్నాయి. మీరు చూస్తున్నటువంటి మీ గ్రామాల్లో, మీ పట్టణాల్లో చేస్తున్నటువంటి కార్యక్రమాలు. ఈనాడు మనం 10 నెలల్లో చేయగలిగినటువంటి కార్యక్రమాలు వాళ్ళు ఆ 5 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయారో మీరు ఎవరైనా ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది. రోడ్ల అధ్వాన పరిస్థితి, శానిటేషన్ అధ్వాన పరిస్థితి, గ్రామాల్లో ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేవు. ఇవన్నీ లేకపోవడానికి కారణం అంటే జగన్ యొక్క దుష్ట పరిపాలన, రాష్ట్ర పరిపాలన అనేటువంటి మనం గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా చేసేటువంటి మన ప్రభుత్వాన్ని, మన పార్టీని మనం రక్షించుకోవాలి. రేపు ముందు ఇప్పుడు ఇందాక తీర్మానాలు చేశారు, దాదాపు 11 తీర్మానాలు చేశారు. దాంట్లో మహిళా సాధికారత కూడా చివరిలో యాడ్ చేశారు. అదేవిధంగా మైనారిటీస్కి వాళ్ళకి చేసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ కులంతో సంబంధం లేదు, తెలుగుదేశంతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీ సంబంధం ఒకటే. ఈ సమాజంలో సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, సమస్యలు ఉన్నటువంటి ప్రాంతాలు ఏంటి, అదేవిధంగా పేదవాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి, పేదవాళ్ళని ఏ విధంగా ధనికులు చేయాలనేటువంటి సిద్ధాంతమే ఈనాడు మన ప్రభుత్వం యొక్క, మన పార్టీ యొక్క లక్ష్యం అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే ఈనాడు మనం చూస్తూ ఉంటే రేపు తయారు చేస్తాం తీర్మానాలన్నీ కూడా మహానాడుకి. అదేవిధంగా మనం చూస్తూ ఉంటే ఈ రోజున పేదవాడుగానే ఉండిపోతున్నాడు, లక్షాధికారిని ఎదుర్కొన్నాడు. ఇది గుర్తించినటువంటి ఈనాడు తెలుగుదేశం పార్టీ పేదవాళ్ళందరికీ కూడా సరైనటువంటి అవకాశాలు కల్పించాలి, పేదరికాన్ని నిర్మూలించాలి, సమాజంలో ఉండేటువంటి అసమానతలు తొలగించాలి. ఈయన ధనికులకి పేదవాళ్ళకు ఉండేటువంటి అసమానతలు ఏవైతే ఉన్నాయో ఆ అసమానతలు కూడా తొలగించడానికే ఈనాడు అంటే నిజంగా ఆర్థికపరమైనటువంటి కష్టం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, కష్టాలు ఉన్నప్పటికీ కూడా మనం ఏ స్కీము ఆఫ్ చేయలేదు. ఏదైతే ఆ రోజున గత ప్రభుత్వంలో చేపట్టినా కానీ అప్పుడు మన ప్రభుత్వం ఏది చేపట్టడమే తప్ప ఏది కూడా ఆఫ్ చేయలేదు. కొంతమంది అంటారు సూపర్ 6 ఏమయ్యాయి అంటారు. సూపర్ 6 కూడా కొన్ని అమలవుతున్నాయి, ఇంకా త్వరలో మిగతా అన్నీ కూడా అమలవుతాయి. వాటికి కూడా డేట్లు పెట్టారు. ఇలాగ నేను చెప్పాను కదా,
రాష్ట్రాన్ని అంతా దోచుకుని ఈనాడు అంతా ఖాళీ చేసి మీరు ఎందుకు చేయలేదు, వాడు ఎందుకు చేయలేదు అని అడుగుతూ ఉన్నాను. మీరేం చేయలేకపోతున్నారు అంటారు. చేయలేకపోవడానికి కారణం ఇక్కడ ఈ అభివృద్ధి జరగకపోవడానికి, త్వరితగతిన జరగకపోవడానికి కారణం, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా నెరవేరకపోవడానికి కారణం ఒక్క జగన్మోహన్ రెడ్డి అనేది కూడా మీకు సందర్భంగా మనం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ఇవన్నీ నెమ్మదిగా ఒకటి కూడా సెపరేట్ చేసుకుంటూ ఈనాడు ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. అంటే మీకు అతి త్వరలోనే అన్ని కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. అవన్నీ కార్యక్రమాలు మీరు అందుకుంటారు. ఈనాడు బస్సు 3 బస్ 6లో ఇవ్వబోతున్నారు. అదేవిధంగా సూపర్ సిక్స్ అన్ని కూడా కొన్ని అమలు చేస్తారు, కొన్ని మిగతా కూడా అమలు చేస్తారు. అంటే మీరందరూ కూడా అక్రమం కూడా గెలవకుండా మీరందరూ కూడా ప్రయత్నించాలి, పనిచేయాలనేది కూడా మీకు సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే మనం మంచి చేసేటువంటి పార్టీని ఆదుకోండి, కావాల్సినటువంటి గ్రాంట్లు వస్తాయి. ఈనాడు అక్కడ చూస్తే మనకు బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది సెంటర్లో, అంటే మనకు కావాల్సినటువంటి నిధులన్నీ వాడు ఇస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం, మేనిఫెస్టో అంతా ఒకటే. ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈనాడు మేనిఫెస్టో తయారైంది. ఆ దిశలోనే కూటమి ప్రభుత్వం కూడా మనకు స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలి, మన జీవితాలు బాగుపడాలి, మన పిల్లలు బాగుపడాలి, మన యువకులు బాగుపడాలి, మహిళలు బాగుపడాలని అనుకున్నప్పుడు మన పార్టీని మనం రక్షించుకోవాలి. అంతేగాని గ్రూపులు పెట్టుకోవడం అనేటువంటి మంచి విధానం కూడా కాదు. అంటే ఎవరి మీద ఎవరికి ఏం కోపం లేదు. మీరు పనిచేసేటువంటి విధానం మీద కోపం ఉంటుంది. మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు సరిగ్గా పని చేసుకుంటే మీరు జీవితంలో పైకి వస్తారు. అదేవిధంగా మీరు పని చేయకుండా మేము 4 దిక్కులో చూస్తే మీరు ఇబ్బంది పడతారంతా కూడా. అంతే పార్టీని నమ్ముకుని ముందుకు నడవండి. ముఖ్యంగా ఎంతమంది మహిళలు వచ్చారంటే మా మీద నమ్మకంతో వచ్చారు ఇంతమంది మహిళలు. వాళ్ళకి అందుచేత మనది రాబోయేది ఈ 5 సంవత్సరాలలో మొత్తం అంతా అయిపోతాయని అనుకోకండి. ఎందుకంటే 5 సంవత్సరాలు ఇప్పుడు వాళ్ళు చేసిన రాష్ట్రానికి చేసినటువంటి డ్యామేజ్ని ఈనాడు మనం రిపేర్ చేయడానికి కొంత టైం పడుతుంది. ఆ రిపేర్ అయిన తర్వాత మన యొక్క పాలసీలు మనం అమలు చేయడానికి మనకు కొంత టైం పడుతుంది. అంటే కొంత టైం అయినప్పుడు కూడా ఓపికగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బయటవాడు ఎప్పుడు విమర్శిస్తూ ఉంటాడు. ఎందుకంటే అతను చేయలేకపోయినా కానీ బయటవాడు చేస్తూ మాత్రం విమర్శిస్తూ ఉంటాడు. అంటే విమర్శలకి ఎవరు కూడా భయపడే ప్రసక్తి లేదు. దాదాపు 43 సంవత్సరాలు, ఇలాంటి 43వ సంవత్సరంలో ఉన్నాము రాజకీయాల్లో. అంటే అనేక రకాలైనటువంటి విషయాలు చూసాం, ఎత్తుపల్లాలు చూసాం, రాజకీయాల్లో చాలా సంఘటనలు చూసాం. ఎవరికి భయపడేది లేదు, ఎవరు తీసేది కూడా లేదు. మన ప్రశాంతమైనటువంటి వాతావరణం సృష్టించడమే నా యొక్క లక్ష్యం. ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుందో, ఎంత శాంతియుతంగా ఉంటారో అంత అభివృద్ధి చెందడానికి అవకాశం. లేకపోతే వాడిని వీడు కొట్టుకుని వీడు ఆడు కొట్టుకుని త్వరపడి నిత్యం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే ఎక్కడ అభివృద్ధి చెందదు. మీ కుటుంబాలు చెందదు, మీరు అభివృద్ధి చెందరు, ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందదు. దయచేసి ఎవరు కూడా ఏమైనా చిన్న సమస్యలు ఉన్నప్పుడు కూడా మీరు పెద్ద దగ్గర చూసి సెటిల్ చేసుకోండి. అంతకాకపోతే మా దగ్గరికి వస్తే మేము సెటిల్ చేస్తాం తప్ప ఎక్కువగా మీరు పట్టణాలు చేసుకోవడం మంచిది కాదు. ఈనాడు చూస్తున్నారు, ఎమ్మెల్యే గారు గ్రీవెన్సాలు పెట్టారు, ఆల్ ఎమ్మెల్యేస్ గ్రీవెన్సాలు పెట్టారు, మొత్తం అందరూ చూస్తున్నారు. ఎక్కువ వచ్చే సమస్యలన్నీ కూడా చూస్తే వ్యక్తిగతమైనటువంటి సమస్యలు, అదేవిధంగా భూముల తగులు, అదేవిధంగా ఫ్యామిలీ తగులు వస్తున్నాయి. ఫ్యామిలీ తగులు మేమేలా తీస్తాం, మనం ఎక్కువ వస్తున్నారు కానీ పెద్దల దగ్గర ఊళ్ళో పెద్దల దగ్గర పెట్టి భార్య తగు తీర్చుకోవాలి. అంతేగాని మేము తీర్చే తగు కాదని. అదేవిధంగా ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటే ఆ పట్టాలు భూములు మీరు వెళ్తే ఎంఆర్ఓ దగ్గర వెళ్తే వాళ్ళు చెప్పండి ఒక మాట చెప్తాం, కానీ వాళ్ళంతా రికార్డు ప్రకారం పోతారు. ఆ విధంగా ఏదో నమ్మకంగా సెటిల్ చేసుకోవాలి. భూమి తగులు కూడా ఎక్కువ అన్నదమ్ముల మధ్య, కుటుంబాల తగుల మధ్య ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్రీవెన్స్లు అన్నీ పరిష్కారం అయిపోతాయనేటువంటి ఆ భావన కూడా మీకు వద్దు. పరిష్కారం చేయగలిగిన ఎమ్మెల్యేలు చేస్తారు, వీలైనవి కూడా చేస్తారు. కాకపోతే కోర్టులోనూ ఎక్కడో పేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అది అవి పెట్టుకుని మీరు కథలు తీసుకుని దెబ్బలాడుకుంటే నష్టపోయేది మీరే, లాభపడేవాళ్ళు ఎవరు లాభపడతారో తెలుసా? రెవెన్యూ వాళ్ళు లాభపడతారు, లాయర్స్ లాభపడతారు. నేను లాయర్ అనుకోండి, అంటే నేను అలా చేయలేదు. లాయర్స్ లాభపడతారు, డబ్బులు ఎక్కువ రావాలని డాక్టర్లు కోరుకుంటారు.
వాళ్ళు ఆపడ్డాను అంతేదంటే మనం వీలైనంత వరకు మనం స్థితులు చేసుకోవాలి. ఏ గ్రామాల్లో పూర్వం పెద్దలు ఉండేవారు, వాళ్ళు స్థితులు చేసాం. ఎవరు పెద్దల మాట వినే పరిస్థితిలో లేదు జనం. అందరూ మాట్లాడితే తుమ్మొచ్చేయడం ఇక్కడ కూడా పెట్టలేదు. అంతేదంటే మీరు ఎంత ప్రశాంతమైనటువంటి జీవితం ఉంటారో అంతకంటే మంచి అభివృద్ధి చేసేటువంటి బాధ్యత ఎమ్మెల్యే గారు తీసుకుంటారో ఆవిడ సాయంగా మేము అందరూ కూడా ఉంటామనేది కూడా మరొకసారి ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ వర్ధిల్లాలి. ఆనాడు సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా మా దివి గారు మహిళతోటి మరి ఈ సామాజిక పెడతారు. నేను మీటింగ్ పెడితే నాకు 10 మంది వచ్చారు మహిళ. నిన్నే అయింది మహానాడు, అందరూ మా గొల్లుడే పెట్టాం. ఎవరు కూడా తీసుకురాలేదు. కానీ దివి గారు అందరూ కూడా మహిళతో ఎక్కువ రావాలని చెప్పి ఆలోచనతోటి అందరూ కూడా మహిళలు చూసి మహిళతో పెట్టించడానికి ఎవరు కూడా అభినందన తెలియజేసుకుంటూ ఈ మహానాడు అందరూ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినానికి కూడా మహానాడు పండుగ మనకు తెలియజేశారు. ప్రతి సంవత్సరం కూడా మన మహానాడు ఎన్టీ రామారావు పుట్టినరోజు సందర్భంగా మహానాడు చేస్తాం. ఆ మహానాడికి అందరం కూడా పండగ మనం ఎక్కడ పెడితే అక్కడ రాష్ట్రంలో ఎక్కడ నలుమూలన జరుగుతూ ఉండదు. మనం కూడా లీడర్ స్థానానికి వెళ్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారు లీడర్సే కాదు అందరూ కూడా జిల్లాలో పెట్టండి ఆదేశాల ప్రకారం ఇప్పుడు గత 10 సంవత్సరాలు కానీ నియోజకవర్గాల్లో కానీ ఇప్పుడు జిల్లాలో కానీ మహానాడు పెట్టి అక్కడ కింద తీర్మానాలన్నీ కూడా ఏరియా సమస్యలన్నీ కూడా తీర్మానాల ద్వారా తీసుకెళ్ళి జిల్లాలో పెట్టడం, జిల్లాలోని రేట్లో పెట్టి తీర్మానాన్ని కూడా పెట్టడమే కాదు గవర్నమెంట్ ఉంది కనుక ఆమోదించే విధంగా వీళ్ళు కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. దివి గారు కూడా మంచి తీర్మానాలు పెట్టారు. ఎందుకంటే సమస్యలన్నీ కూడా పూర్తిగా అవగాహనతో మా నియోజకవర్గం అభివృద్ధికి మా నియోజకవర్గ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చూస్తూ దివి గారి తీర్మానాలు ప్రవేశపెట్టారు. అది తప్పనిసరిగా ప్రభుత్వం కూడా తీర్మానాలు ఏదైతే అన్నీ కూడా మంచి తీర్మానాలు ఇవన్నీ కూడా రామకృష్ణ గారు మేము గారు అన్నీ కూడా పూర్తి చేసి మరి అన్నీ కూడా తీర్మానం అమలు చేసేమని చెప్పి ఇది అందరికీ తెలియజేస్తుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఓ రాజధాని నిర్మాణంగా సంక్షేమంగా ఏదైతే మనం హామీలో రైలు కూడా అమలు చేయాలని చెప్పి ఆలోచిస్తుంది. ఆయన మొదటి బయటకు కూడా రావడం జరుగుతుంది. రాజధాని నిర్మాణంగా అలాగే పోలవరం ప్రాజెక్టు తీసుకొచ్చారు. అలాగే విశాఖపట్నానికి నిర్మాణాలు పెట్టడం జరిగింది. అలాగే మన ఏదైతే హామీలో బడ్జెట్లో రేపు అమ్మమ్మ తల్లి మాత్రం కానీ అలాగే 2 బస్సులు కానీ 2 కూడా ఫ్రీ అయిపోతున్నాయి. కూడా అందులో ఫ్రీ అవుతుంది. మన గ్రామాల్లో కూడా నియోజకవర్గంలో మీరు కూడా రైతులు తెలియాలి. మన నియోజకవర్గాలు దాంట్లో కూడా కోట్లాది రూపాయలు బిల్లు తీసుకొచ్చి మళ్ళీ ఇక ఈ గ్రామంలో 1 కోటి రూపాయలు దమ్ము మాకు కనపడుతుంది. ఎవరు కూడా దాంతో డబ్బు ఇచ్చే బయట కనపడ్డారు. 10 గ్రామాల్లో కూడా 50 లక్షల రూపాయలు వచ్చి చేయడానికి జగన్ వల్ల 5 సంవత్సరాలు చేయవలసిన పనులు కూడా ఒక సంవత్సరం చేస్తాం. 5 సంవత్సరాల నుంచి కూడా ఒక పని కూడా మేము అధికంగా అయిపోతాం. ఆ పని రామకృష్ణ రాజుగారిలో టీవీ గారు నియోజకవర్గంలో పూర్తిగా మహిళా కూడా ఏదైతే మీ రాజకీయాలు రావాలి, చంద్రబాబు నాయుడు రావాలి, చంద్రబాబు ద్వారా ఈ రాష్ట్రం బాగుపడాలి, సమస్యల పరిష్కారం జరగాలి. తప్పనిసరిగా గత క్యాబినెట్ వారిలో 40 సంవత్సరాలు ఉన్నాయి. కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే మన కుటుంబాన్ని తప్పనిసరిగా ఇంకా కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సోదరులారా. చాలా సంతోషం. తుని నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా నిరూపించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా మీటింగులకు వచ్చాను. నేను
అన్ని మీటింగుల్లోని ఎక్కువ మగవాళ్ళే ఉండేవారు. కానీ ఈరోజు మా సోదరిమణి ఎమ్మెల్యే అయిందనేమో మరి ఇంతమంది ఆడవాళ్ళతోటి మంచి మీటింగ్ని ఈరోజు చూడటం జరుగుతుంది. ఖచ్చితంగా మీ అందరితోటి కూడా ఒక విషయం పంచుకోవాలి. నేను రామకృష్ణ గారి గురించి రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎవరు తెలియని వాళ్ళు ఉంటారు జనరల్ గానే. ఆయన అనుభవించిన రాజకీయ జీవితం అంతా కూడా చాలా సాఫీగా ఉందాగా అంతా కూడా క్యాబినెట్ ర్యాంక్ తోటి ఆయన జీవితాంతం కూడా సాగిన జీవితం. చాలా కూల్గా ఏ సమస్య వచ్చినా సరే, ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా సరే ఆయన దగ్గరికి వచ్చే తీర్చుకునే పరిస్థితి. కానీ మొన్న ఎలక్షన్లో మాత్రం కష్టాన్ని చూశాను, చిన్న భయాన్ని చూశాను. ఎప్పుడు ఆయన రాజకీయ జీవితంలో చూడని విషయాలు చూశాను. అది దివ్య గురించి అయి ఉంటుంది ఖచ్చితంగానే. ఒక్క విషయం నేను చెప్పగలను, మనం దివ్య గురించి కూడా చింతించాల్సిన అవసరం లేదు. చాలా తెలివైనది, చురుకైనది. రామకృష్ణ గారు రాజకీయ జీవితం కన్నా ఇంకా ಹೆಚ್ಚు స్థాయిలోకి వెళ్ళే తెలివితేటలు, సమర్థత ఉన్న నాయకురాలు మీ ఎమ్మెల్యే దివ్య అని చెప్పక తప్పదు. ఎమ్మెల్యేని మీరు పొందినందుకు, మీ అభిమానాన్ని ఆవిడ చురగన్నందుకు కూడా మీకు ఆవిడ రుణపడి ఉండడంతో పాటు ఈ వేదిక ద్వారా ఇన్ని తీర్మానాలతో పాటు ఇంకో తీర్మానాన్ని కూడా నేను ఆవిడ దృష్టిలో పెట్టదలుచుకున్నాను. ఈరోజు ఉన్న పరిస్థితులను బట్టి మధ్యతరగతి మహిళ అన్నది చాలా సతమతం అవుతూ జీవన విధానాన్ని సాగిస్తున్న పరిస్థితి. ఆ మధ్యతరగతి మహిళ అన్నది ఇప్పుడున్న జీవన శైలితో పరిగెట్టలేక, దాంతో సమానంగా ఖర్చు పెట్టలేక, తగ్గి ఉండలేక చాలా సతమతం అయిపోతున్న పరిస్థితులు. అటువంటి మహిళలకి ప్రతి గ్రామంలోని కూడా ఉపాధి కల్పించే విధంగా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయవలసిందిగా దివ్య మేడంను కోరుకుంటూ, మీరు కూడా ఆవిడకి ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా ఉంటూ పూర్వ వైభవాన్ని తునిలో తీసుకొచ్చే విధంగా గౌరవనీయులు పచ్చపాడు ఎమ్మెల్యే గారు గొప్పల సత్యప్రభ గారి మీద రాసిన కూర్చున్నాం. పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే విధంగా ఆవిడకి చేతోడు వాడుగా ఉండాలి. ఎందుకంటే అరుదు ఎమ్మెల్యేని చూస్తుంటారు, అధికారాన్ని అనుభవించేసి పోయినట్టు కాకుండా మీతో పాటు ఉండి మీలో ఒక మనిషి అయి ఉండే ఎమ్మెల్యే వచ్చింది కాబట్టి. అదేవిధంగా మహనాడు, ఈ మహనాడు అన్నది 1985 నుంచి కూడా చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ముఖ్య నాయకులందరితోటి, ముఖ్య కార్యకర్తలందరితోటి కూడా అన్న నందమూరి ఎన్టీ రామారావు గారి జన్మదిన వేడుకలు పురస్కరించుకుని ఒక పండగలా చేసుకోవాలి. వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకుంటూ ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తూ భావితరాల భవిష్యత్తుని ప్రతి నిర్ణయం ఉండాలని కార్యకర్త, నాయకుడు సలహా తీసుకునే పార్టీ ఈ ప్రపంచంలో ఏం పార్టీ అని చెప్పక తప్పదు సోదరులారా. తద్వారా తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా మహనాడికి కడప తీసుకెళ్ళాం కాబట్టి ప్రతి నియోజకవర్గంలోని కూడా మీ అందరితోటి ఆహ్లాదకరంగా గడుపుతూ మీ సమస్యలు తెలుసుకుని వాటిని అన్నింటినీ క్రోడీకరించుకుని జిల్లా మహనాడికి పంపి, జిల్లా మహనాడి నుంచి రాష్ట్ర మహనాడిని పంపి అక్కడ సమస్యల్ని, ఈ రాష్ట్ర సమస్యల్ని తీర్చే విధంగా ఒక ప్రణాళికను రూపొందించే విధంగా ఈ మహనాడి ముఖ్య ఉద్దేశం సోదరులారా. ఇదే కాదు, తెలుగుదేశం పార్టీ అన్నది పెట్టిన తర్వాత చాలా సంక్షోభాలు ఎదుర్కొన్న పరిస్థితి. 85లో ఒక విధంగా ఎదుర్కొంది, తర్వాత 96లో ఒక విధంగా ఎదుర్కొంది, 85లో మళ్ళీ అన్న ఎన్టీ రామారావు గారి ప్రజల మధ్యకి వస్తే మళ్ళీ నువ్వే మా ముఖ్యమంత్రి అని రాష్ట్రం అంతా కూడా ఆయన వెనకాలని మళ్ళీ తెలుగుదేశం పార్టీకి
ఈ రాష్ట్రంలో తిరుగు లేదని తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడించిన ఘనత ఈ తెలుగు రాష్ట్ర ప్రజలందరిది. ఇంకొకసారి 96లో చాలా మంది అవాకులు చవాకులు పేస్తారు ఆ విషయంలోనే. చంద్రబాబు నాయుడు ఏదో ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడి చేశారు, సీఎం పదవిని దొబ్బేశారని. అది అబద్ధం, పచ్చి అబద్ధం. నిలువెత్తు నిదర్శనం మన దగ్గరే ఉన్నారు రామకృష్ణ గారు. అప్పుడు లక్ష్మీ పార్వతి రూపంలో తెలుగుదేశం పార్టీకి దిక్కు దివాణం లేకపోతుంది, మళ్ళీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాశనం అయిపోతుందని ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులతో పాటు కార్యకర్తలతో పాటు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని కోరుకుని ముందు పెట్టి తెలుగుదేశం పార్టీని రక్షించుకోవాలి కార్యకర్తలు తప్ప చంద్రబాబు నాయుడు కాదని మనవి చేసుకున్న సోదరులారా. అటువంటి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు కూడా ఒక పక్క సంక్షేమాన్ని ఒక పక్క అభివృద్ధిని కూడా పరుగులు పెట్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడు చెప్పక తప్పదు సోదరులారా. అందున మహిళలకు ఎక్కువ శాతం మీ వైపే చంద్రబాబు నాయుడు ఉన్నారు. డ్వాక్రా గ్రూపుల ద్వారా వేరే గ్రూపుల ద్వారా మిమ్మల్ని రోడ్డు ఎక్కించి మీతోటే పనులు చేయించుకుని మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా ఆయన ఆలోచన విధానం ఉందంటే ఒక స్త్రీమూర్తి ఒక కుటుంబానికి ఆర్థికంగా పరిపుష్టి చెందింది అంటే ఆ కుటుంబంతో పాటు రాష్ట్రం కూడా పరిపుష్టి చెందుతుందనే ఆలోచనతోటి మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ కూడా మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా ఆయన నిర్ణయాలు తీసుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో గతంలో మళ్ళీ ఓడించేసుకున్నాం చంద్రబాబు నాయుడిని. ఓడించుకుంటే ఏమైంది? ఈ రోజున లక్షల కోట్ల రూపాయల అప్పులు ఊపిలో ఈ రాష్ట్రం కూరుకుపోయి అనేక విధాలుగా మనం అందరం కూడా ఇబ్బందులు పడ్డ పరిస్థితి. ఏదో వచ్చుండొచ్చు అరబాల సంక్షేమాలు 10,000, 20,000, 1,00,000, 2 లక్షలు కూడా వచ్చి ఉండొచ్చు, కానీ ఆ స్థాయి ఆ పరిమితి మాత్రమే. చంద్రబాబు నాయుడు ఆలోచన అది కాదు. ఒక కుటుంబంలో నీకు సంపాదించుకున్నట్టయితే ఇంకొక 10 మందికి చేయూత ఇవ్వగలిగితే ఒకరికి ఒకటి చైన్ సిస్టమ్ గా ఉంటుంది, ఆర్థికంగా బలపడాలనే ఆలోచన విధానం ఉండే వ్యక్తి. అటువంటి వ్యక్తిని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది సోదరులారా. ఈ రోజు ఈ సంవత్సర కాలంలోని కూడా ఇంకా గత ప్రభుత్వం చేసిన తప్పులకి ఒప్పులకి అన్నింటికి కూడా సమర్థవంతంగా ఆయన నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి అతి తొందరలోనే ఏదైనా మన సూపర్ 6 హామీలని అతి తొందరలోనే నెరవేర్చే విధంగా ఆయన నిర్ణయాలు తీసుకున్నారు సోదరులారా. అటువంటి వ్యక్తిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేయాలి అంటే మీ అందరి సాధించాల్సిన అవసరం ఉంది. వేరే వాళ్ళు చెప్తారు, వైసీపీ వాళ్ళు ఈ రోజుకి సంవత్సరం అయింది కానీ ఎవరైనా రోడ్డు ఎక్కారా ఎప్పుడైనా ప్రజా సమస్య. కానీ గతంలో మీరు చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన ఒక్క నెల రోజుల్లోనే రాష్ట్రాన్నంతా కూడా రోడ్డు ఇక్కడ ఎమ్మెల్యే ఎప్పుడు బయటికి రాలేదు, ఎక్కడ పోతాడో ఎవరికి తెలియదు. కానీ ఎప్పుడు ప్రజల మధ్య ఉండే కుటుంబాన్ని మీరు నమ్ముకోండి, ప్రజా సమస్యలు తీర్చే కుటుంబాన్ని నమ్ముకోండి, ప్రజా సమస్యల మీద భావితరాల భవిష్యత్తు మీద బంగారు బాట వేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని పదే పదే విన్నవించుకుంటూ దీనికి మీ అందరి సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం సోదరులారా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. తప్పకుండా మీ సజెషన్ 11వ ప్రతిపాదనగా పెట్టుకుంటాం మేము. ఒక్కసారి మహిళలందరూ ఆమోదం తెలిపాలి అన్నగారికి సజెషన్. నెక్స్ట్ వచ్చేసి గౌరవనీయులు శ్రీ నిమ్మకాయ చిన్నరాజప్ప గారు, మాజీ మంత్రివర్యులు, పెద్దాపురం శాసనసభ్యులు. అందరికీ నమస్కారం. పెద్దలు రామకృష్ణ గారు, గారు, నవీన్ గారు, శివ గారు, ప్రభ గారు, కోట నవీన్ గారు, వేదిక పెద్దలు రామచంద్రరావు గారు, వేదిక పెద్దలందరికీ నమస్కారం. సంతోషం ఎందుకంటే మా వేదికలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా చేస్తున్న నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మన తుని
పట్టణంలో మినీ మహానాడు జరుపుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఎంతో మంది మహిళా సోదరులు వచ్చారు. వారి ఇక్కడ జనం కూడా టికెట్సిపోయారు. వర్షం వచ్చినప్పటికీ కూడా నుంచి జనం వచ్చారు. ఇక్కడి నాయకులు కార్యక్రమాలు వచ్చారు. ఇవాళ ఈ మహానాడు అనేది అనాదిగా వస్తుంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపన ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించడానికి కూడా ఈ యొక్క మహానాడు జరుపుకోవడం మన ఆనవాయితీగా ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే నియోజకవర్గాల్లో సమస్యలు నిర్మాణాలు, అలాగే జిల్లా సమస్యల నిర్మాణాలు, రాష్ట్ర స్థాయి ప్రధానికారికి ఏ రకమైన సమస్యలు ఉన్నాయో అన్నింటినీ కూడా నిర్మాణాలు చేసి ఆ సంవత్సరంలో ఆ ఇల్లు కూడా పూర్తి చేయాలన్నదే ఈ మహానాడకం ఉద్దేశం. దాంతోపాటుగా మన అన్నగారు ఎన్టీ రామారావు పుట్టినరోజుగా మరి 1900 తారీఖు కూడా జరుపుకుంటూ ఉన్నాం. ఈనాడు కడపలో పెట్టారు. ఫస్ట్ టైం మనం కడపలో పెట్టడం జరిగింది. దీనికి అందరం వస్తున్నాం. మరి తిరుగు నియోజకవర్గంలో జన్మల విజయ్ గారిని మీరు బ్రహ్మాండమైన మెజార్టీ మీరు గెలిపించారు. విజయ్ గారు రాజకీయంలో కొత్తగా ఉన్నప్పటికీ, రాజకీయ ఫ్యామిలీ అయినా ఆమె ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు విడిగానే ఉంది కానీ బయటికి రాలేదు. కొత్తగా ఉన్న చాలా చక్కగా కార్యక్రమాలని అందరితో కలిసి ప్రతి ఒక్కరితో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్య పరిష్కారానికి మన శాసనసభ్యులు నిర్మాణం చేయాలి. దేశపూర్తి ఇదే విధానంలో ముందు కొనసాగాలని, మీ అందరి సహకారం కూడా ఎప్పుడూ నిత్యం ఉండాలని చెప్పేసి కూడా మేము అందరూ కోరుకుంటూ, మరి ఈ నియోజకవర్గం చెప్పాలంటే మాకు రామకృష్ణ గారి యొక్క సమర్థానికి 23 సంవత్సరం నుంచి కూడా రామకృష్ణ గారు నేను కలిసి ఉన్నాం. ఆయన 6 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, నేను 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాను దాదాపు అనుకున్నాం. అయితే రామకృష్ణ గారు చాలా వరకు చేశారు. చేసినామని మరి 6 సార్లు ఇప్పించారు. అదే రకంగా మరి ఆయన పేరు మీద మళ్ళీ వివేకానికి పార్టీ టికెట్ ఇవ్వడం ఆవిడ కూడా చక్కగా జరిగింది. అంటే ఇంటే ఒక మంచి విధానం వస్తుంది నియోజకవర్గంలో. మరి దానికి తగ్గట్టుగానే మనం ఇక్కడ కార్యక్రమాలు చేయాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు అధికారం తీసుకొచ్చారు. బాగా చెప్పిన మామూలు మెజార్టీ కాదు, పెద్ద మెజార్టీతో మరి 164 సీట్లు వచ్చినాయి కూటమి ప్రభుత్వానికి. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిపి ఈ సన్నివేశం కాదు. దీన్ని అటువంటి ప్రణాళికానికి ఏ నిరాశ నిస్పృహతో ప్రజల్లో ఉన్నారో ఆ నిరాశ నిస్పృహ పోషణ కోసం ఆంధ్రప్రదేశ్లో కృషి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వారు కూడా. ఎందుకంటే కేంద్ర సహకారం తీసుకోవాలి. మనం తీసుకున్న డబ్బులు కానీ ప్రభుత్వంలో అంతా కూడా తిరిగి జరిగిపోయింది. మనం అన్ని అప్పులు జరిగి ఉన్నాయి. అన్నింటినీ కూడా అధిగమించి మరి అనేక హామీలు ఇచ్చారు ప్రధానికానికి. ఆ హామీలను నిలబెట్టాల్సిన అవసరం కూడా ఉంది. అయినప్పటికీ కూడా చాలా మరి విధానంలో మొట్టమొదటిలో పెన్షన్ ఈ దేశంలో అంత పెన్షన్ ఇచ్చే కార్యక్రమం లేదు. 3 నెలల ముందు కలిపి 7,000 రూపాయలు ఇచ్చారు. ఇబ్బందులు వస్తున్నాయని చెప్పేసి డబ్బులు ముందేస్తా ఉన్నారు, ఎప్పుడేమో లేకపోతా ఉన్నారు. తర్వాత మనకి ఇప్పుడు రేపు జూన్ 18వ తారీఖున మనకి తల్లికి 100 రూపాయలు కార్యక్రమం ఇస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఆడబిడ్డకి కూడా తల్లి 100 ఇస్తున్నారు. జూన్ 15న ఆడబిడ్డ ఖాతాలో అందరికీ కూడా అందరికీ వెళ్తున్నాయి. మంది ప్రభుత్వం ఒకరికే ఇచ్చేవారు. ఈ ప్రభుత్వంలో ఎంతమంది ఆడపిల్లలు పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి చదువుకోవడం కోసం 15,000 రూపాయలు ఇస్తా ఉన్నారని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వం తెలియజేసుకుంటూ ఇవాళ ఇటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. 5 భరోసా 20,000 రూపాయలు ఇవ్వబోతూ ఉన్నారు. జూన్ నెలలోనే అది కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఈ రకంగా మేము మహిళా సోదరి మనకి ఆగస్టు 15వ తారీఖున మీకు ఫ్రీ బస్సు, ఆడవాళ్ళందరికీ కూడా ఫ్రీ బస్సు ఆగస్టు 15 స్టార్ట్ చేస్తున్నాం అనుకుంటున్నాం. ఆగస్టు 15 చేస్తున్నారు. ఈనాడు ప్రతి దానికి కూడా అన్నిటికీ కూడా ఈనాడు ఏ రకంగా చేయాలి, మీకు ఇచ్చిన వాగ్దానాలు ఏ రకంగా సమకూర్చాలి, తర్వాత అదే రకంగా ఏ రకంగా మీరు ముందు వెళ్ళాలని చెప్పి చేయడం కోసం చేస్తున్నారు. మీరు చూడండి, ఈ రాష్ట్రంలో అన్ని రోడ్లు బతుకులే. రాష్ట్రం అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా నానా బాధలు పడిన కూడా అందరూ కూడా ఈనాడు మొత్తం అన్ని రోడ్డు బతుకులు చాలా వరకు నుండి 89% కొత్తలు మూడు చేశారు. దానికి 1,200 కోట్ల రూపాయలు దానికి సమకూర్చారు. ఇన్ని కష్టాలు నష్టాలు ఉన్నప్పుడు కూడా, ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం ముందుకు పోతామని తప్పకుండా కూడా రాబోయే టైంలో ఇంకా మరిన్ని మంచిగా కార్యక్రమాలు జరుగుతాయని నిర్మల దివ్య గారు,
యనమల రామకృష్ణ గారి సహకారంతో పూర్తిగా అనేక కార్యక్రమాలు జరుగుతాయి. చాలా సంతోషం. మీ అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీడియా వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఇకపోతే ఈనాటి ఈ సభ ఏదైతే తెలుగువారి ఆత్మ గౌరవం కోసం ఆనాడు 1982 మే 28వ తారీఖున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టాలి, మహిళలకు ఆర్థికంగా ఒక భరోసా ఉండాలి, పేదవాడికి ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ కల్పించాలని ఒక ఉద్దేశంతో ఆ రోజు ఏర్పడిన ఈ పార్టీని ఆనాటి నుండి ఈనాటి వరకు ఇప్పుడు మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే వరకు కొనసాగిస్తూ పేద ప్రజల గురించి నిరంతరం ఆలోచిస్తూ రాష్ట్ర అభివృద్ధి ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించే నాయకులతో పాటు ఈరోజు మేము కూడా ఆరి నాయకత్వంలో పనిచేయనందుకు నిజంగా మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఏదైతే మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ సంక్షేమాన్ని అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకువెళ్తూ వారి నాయకత్వంలో మేము కూడా అగ్రదాతగా నిలబడ్డారు. ఆయన ఆలోచనలో ఆయన సలహాల్లో మేము కూడా మాకు కొత్తగా వచ్చిన మాలాంటి వారు ఎంతో మందికి ఆయన ఒక ఆదర్శం. ఆయన ఆలోచనలో నేను ఈరోజు పనిచేయడం అనేది నిజంగా నాకు అదృష్టం అని ఈ సందర్భంగా మీ అందరి దివ్య గారు ఇద్దరం కూడా ఒకేసారి ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇద్దరం కూడా ఒక మంచి స్నేహితురాలని కాదు, మంచి సోదరులాగా వారి తండ్రికి ఉన్న లక్ష్యాలతో వణికిపుచ్చుకుని మందమల్ల కుటుంబం నుంచి మరొకరు దివ్య లాంటి వారు ఎమ్మెల్యే రావడం అనేది నియోజకవర్గ ప్రజలందరికీ అదృష్టం అని మీరందరూ గమనించాలి. ఎందుకంటే పెద్దలు పుంగాజప్ప గారు, అరవింద్ గారు, అలాగే రామచంద్రరావు గారు, కొత్తపాడు ఎమ్మెల్యే గారు, పెద్దలకు మహిళా సోదరులు అందరికీ నమస్కారం. మీ అందరికీ ఈరోజు మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే దానికి విశేషం ఏంటంటే ఈ సైకో జగన్ 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని 3 ముక్కలు చేయడానికి చాలా ప్రయత్నం చేసిన సందర్భాల్లో ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న యనమల రామకృష్ణ గారు, యువ నాయకులు లోకేష్ గారు సరిగ్గా చేతులుగా ఉంటే ఆ రోజు మనం రాష్ట్రాన్ని ఈరోజు అమరావతి వస్తుందంటే యనమల రామకృష్ణ గారు ఆ రోజు పట్టుదలతో నిలబడి రాష్ట్రాన్ని కాపాడిన వ్యక్తులు లోకేష్ గారు, రామకృష్ణ గారు. అది చిన్న విషయం కాదు. ఆ రోజు కౌన్సిల్లో నేను ఉన్నాను. ఆ రోజులో బలవంతంగా సంతకం పెట్టడానికి 20 మంది మంత్రులు వచ్చి దౌర్జన్యం చేసే పరిస్థితులు. లోకేష్ గారి మీద దౌర్జన్యం, యనమల రామకృష్ణ గారి మీద దౌర్జన్యం, ఈసారి చైర్మన్ గారి మీద దౌర్జన్యం చేస్తున్న సందర్భంలో కూడా అందరూ ఏకదానిగా ఉండి యనమల గారి నాయకత్వంలో ఆ బిల్లు అవన్నీ ఆపారు. కాబట్టి ఈ రోజు అమరావతి మనకు వస్తుందంటే యనమల రామకృష్ణ గారు మామూలు వ్యక్తి కాదు. ఎప్పటి నుంచో రాష్ట్ర రాజకీయాలు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలు తెలిసిన వ్యక్తి. ఆర్థిక మంత్రిగా మన తెలుగుదేశం పార్టీలో కాదు, దోసరి గారి తర్వాత ఎక్కువ పనిచేసే వ్యక్తి కూడా యనమల గారు. అటువంటి వ్యక్తి ఈ రోజు తిరు నియోజకవర్గంలో మీకు అండగా దివ్యానారాయణ గారు ఎమ్మెల్యేగా రామకృష్ణ గారు ఉండాలంటే రాష్ట్రంలో ఏ నియోజకవర్గం కంటే ముందు మీ తుని నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. అందులో గ్యారంటీ లేదు. ఇందాక 10 నెలలకి 10 కోట్లు అన్నారు. మీరు 100 కోట్లతో తుని అభివృద్ధి చేయడానికి గురువు గారు రామకృష్ణ గారు మీ అందరికీ మీ అదృష్టం, మీ తుని నియోజకవర్గ అదృష్టం తెలియజేస్తూ సమయం తక్కువ గారికి అందరి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. తుని నియోజకవర్గ పురోగతికి కంకణం కట్టుకొని తుని నియోజకవర్గానికి గాడ్ ఫాదర్ గా ఎవర్ గ్రీన్ డైరెక్టర్గా ఉన్న మన యనమల రామకృష్ణ గారికి నా ప్రత్యేక ధన్యవాదములు. తుని నియోజకవర్గ శాసన సభ్యురాలు
సభా అధ్యక్షులుగా చేయగలిగిన ఘన కీర్తిశాలి లిబరేజ్ రిఫార్మర్గా ఉంటున్న మన దివ్యమ్మ గారికి మరియు ఇంకా ఇక్కడికి విచ్చేసిన వాళ్ళు మొత్తం అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదములు. మీడియా సోదరులకు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి మరియు ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసిన బ్యాక్ ఉంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. మరొకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి తెలుగు తేగ శుభాకాంక్షలు. జై తెలుగుదేశం, జై చంద్రన్న, జై యనమల, జై జై దియమ్మ. సరే, వెనకాల ఫంక్షన్ హాల్లో భోజనాలు ఉన్నాయి, అందులో కూడా అతిథి ఫంక్షన్ హాల్లో భోజనాలు ఉన్నాయి, అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలి. అందరికీ ఉన్నాయి, అందరూ కూడా కంగారు పడకుండా ధీమాగా అతిథి ఫంక్షన్ హాల్ పక్కన గేట్లు కూడా ఓపెన్ చేసేయండి. గేట్ గారు రెండు గేట్లు కూడా ఓపెన్ చేయండి, జాగ్రత్తగా మొత్తం ఓపెన్ చేసేసేయండి. అతిథి ఫంక్షన్ హాల్లో లంచ్ అరేంజ్ చేశారు, అందరూ కూడా ఎన్ని లంచ్ వస్తుందో కోరుతున్నాం.